అబ్బా చల్లటి గాలి తగులుతుందిరా. వాటర్ ఉంది కదా పొలం పైన, దాని వల్ల చల్లగా గాలి తగులుతుంది. చల్లగా గాలి తగులుతుంది. ఇక్కడ బామర్ది కూడా పట్టున్నాడు చూడండి ఒకసారి, మంచిగా ఉన్నాయి గుర్తుగా. చూస్తుంటే నోరు ఊరిపోతుందిరా. ఇవన్నీ తినడానికి మంచిగా ఉంటాయి. చాలే బా, ఇంకా తర్వాత వేసుకుంటా. చాలా గురు ఎక్కడ పట్టి మన మర్యాదలకి తక్కువ ఉండకూడదు నువ్వు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా చల్లగా ఉంటుంది బామర్ది. ఈ గట్టు నుంచి కదా బా, ఈ గట్టు నుండి చల్లగా ఉంటుంది బామర్ది. ఈ జానిగడేమో మంచిగా స్నానం చేస్తున్నాడు. ఇక్కడ చెరువు కొట్టేసి ఉండేం బామర్ది. ఈ చెరువు తయారు చేశారు ముందు చెరువు తయారు చేసి ఉండే. మరి మొత్తం కలిసిపోయింది అంటే ఆ పైనుండి బూరం లాంటిది తీసుకొచ్చింది కదా బామర్ది. ప్రవాహం ప్రవాహం అందుకోసం మూతబడి వచ్చి కరెక్ట్ గా బురద దగ్గర పడుకున్నాడు చూడండి. పైన మీకు అరటి చెట్లు అయితే కనిపిస్తుంటాయి. ఈ రోజు మనం భోజనానికి ఆకులు తీసుకుందాం పైన వెళ్ళి. ఇక్కడ ఉంటాయి కానీ బామర్ది కోతులు తినేస్తున్నాయి బామర్ది. పళ్ళు కాస్తుంటాయా? కాస్తున్నాయి బామర్ది. ఇదిగో అవును, గెల్ల అయితే కనిపిస్తున్నాయి. పండిపోతే తింటున్నాయి బామర్ది. కోతులు తినేస్తుంటాయా? కోతులే తినేస్తుంటాయి. ఈ తుఫాన్ లాంటిది రాలేదు బాగా గాలి, లేకుంటే మొత్తం ఆకులన్నీ మొన్న వడగాలికి చిరిగిపోయాయి బామర్ది. మొత్తం చూడు పాడైపోయాయి. కొన్ని అయితే చినిగిపోయి ఉన్నాయి ఆకులన్నీ. ఇదిగో చూసారా, మొత్తం కూడా ఒక తోరణంలో తయారైంది అది. ఇవి బాగున్నాయి. ఇవి మొన్న మళ్ళీ వచ్చినవి. అది కూడా తీసుకోబా పైన. అందుకలేవా అందలేవా? అందుతాను బామర్ది. ఆ మధ్యలో తీసుకోలే సరిపోద్ది. అయ్యో బా, ఈ పక్కన కోరిన పళ్ళు ఉన్నాయి బా, తీసుకుందాం బా. మధ్య చూడు మంచిగా పండిపోయినట్టున్నాయి ఇవి. మంచి పండు ఉన్నాయి బా. వీటిని మా ప్రాంతీయ భాషలో అయితే కోర్లి పట్టుకనిసి అంటారు. తెలుగులో మీకు తెలిసిందే, ఇంగ్లీష్లో కూడా రాస్బెర్రీస్ అనేసి అంటారు కదా. వీడియో కూడా చేసాము బా. తెలుగులో తెలీదు అందుకు రాస్బెర్రీస్ బా. వీడియో కూడా చేసాము. రాస్బెర్రీస్ నాకు తెలీదు. పళ్ళు ఇదిగో అన్నయ్య, ఇక్కడ నుంచి ఉన్నారు ఇద్దరు, పెద్ద పెద్ద ఉన్నాయి. ఫ్రెండ్స్ రండి ఒకసారి మీకు చూపిస్తాం ఇక్కడ ఎలా ఉన్నాయో. మంచిగా ఇదై ఉన్నాయి, పండిపోయి ఉన్నాయి. ఇవి బాగుంటాయి, పుల్లగా తీయగా. ఇక్కడ బామర్ది కూడా పట్టున్నాడు చూడండి ఒకసారి, మంచిగా ఉన్నాయి గుర్తుగా. చూస్తుంటే నోరు ఊరిపోతుందిరా. అవును బా, ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా తీసి తిందాం. ఇది కింద కూడా పడున్నాయిరా రాజు. అవును తీసుకో. కిందన పడినవా? చిన్నారా వచ్చాడు రాజు దగ్గర. ఇది రోర్ దగ్గర చూడండి, ఇవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, తీస్తున్నాం. అంటే ఈ సీజన్లో ఎక్కువగా పండుతుంటాయి. తర్వాత ఎండ కాసిన తర్వాత ఇవన్నీ కూడాను ఆ లోపల బొడ్డులో అనేది ఉంటుంది కదా. మేము చిన్నప్పుడు తినోళ్ళమి మామూలుగా లేదు. నిజమా? పిల్లలు రాలేదు తమ్ముడు ఈరోజు. ఏంటంటే కింద పడి నేను అవన్నీ కింద పడింది రాజు. మంచి టేస్ట్గా ఉంటాయి ఇవి. చూడండి ఇది ఎలా పండిపోయి ఉన్నాయో, మంచిగా ఎల్లో కలర్లో మంచిగా తినేస్తున్నా. తీసుకున్నా. చిన్నారు బాబు వచ్చి కిందన పడినవి అయితే ఇచ్చాడు నాకు. ఇవి మరింత రుచిగా ఉంటాయి. ఇవి తిను బామర్ది. తీసుకోబా. చెట్టు పైన కాసినవి పండినవి అయితే లైట్గా పులుపు అయితే ఉంటుంది. దీంట్లో ఒక 90% తీయదనం ఉందంటే ఒక 10% ఈ పులుపు అనేది ఉంటుంది. అంత మంచిగా ఉంటాయి అన్నమాట. మనం దీని గురించి లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేసాం మనము. ఇది ఇక్కడైతే పెద్ద ఉన్నాయి. అబ్బా రాజు, ఏం పామా ఇక్కడ భలేగా ఉన్నాయిరా. అవునా? ఎక్కడరా? అదిగో ఓటి అమ్మాయి తగిలించేవాడు అక్కడ తీసుకొచ్చి. ఒరే దీన్ని మంచిగా ఫోకస్లో పెట్టరా. చూసారా గాయ్స్ ఎలా కనిపిస్తున్నాయో, తీయగా ఉంటాయి తినడానికి. ఇదిగో ఇక్కడ కూడాను, ఇవన్నీ కూడాను మంచిగా పండిన పల్లె. ఇదిగో ఇటువైపు కూడా చూపించుకురు. అలా పట్టుకుంటే చాలు, ఇంకా చేతికి వచ్చేస్తాయి అనమాట. అందుకనే ఎక్కువ వేడైన తర్వాత కొద్దిగా బరువు అనేది పెరుగుద్ది కదా, పడిపోతుంటాయి. ఈరోజు వంట అంతా కూడాను ముందర ఒక పొలం గట్టి అయితే ఉంది. ఆ గట్టు పైన వెళ్ళి మనమైతే వంట అయితే తయారు చేద్దాం. కిందనైతే ఒక పెద్ద లోయ అయితే ఉంటుంది. లోయ కిందన ఈ పొలాలు అయితే ఉన్నాయి. తమ్ముడు ఈ పొలాలు ఉడవడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందిరా? ఇంత పెద్ద పొలము. ఇవన్నీ 2 రోజులు. 2 రోజులు పట్టిందా? ఎంతమంది? 5గురు అని. 5గురు. ఇంటి వాళ్ళేనా? ఇంటి వాళ్ళని. దేర్ సిసి ఏంటి దేర్ సిసి ఏంట్రా? అది అక్కడ పురుగుంది గురు. పురుగా? ఏది అబ్బా వద్దురా బాబు, రా వద్దురా. ఆ పురుగు చూస్తే అదోలా అనిపించింది నాకు. వాళ్ళంతా కూడా జలధరించినట్టు అనిపించింది. నేను మీకు చూపించే సాహసం కూడా చేయట్లేదు, అంత భయంకరంగా ఉంటాయి అవి ఆ పురుగులు. ఇదిగోరా బా, చూడరా మనం క్యాంపింగ్ చేసిన ప్లేస్ ఎలా తయారైంది. లైవ్ కూడా చేసాం కదరా నైట్. అక్కడ చూస్తున్నాడు రే. ఒరే జానిగా కాస్త మర్యాద ఇవ్వరా. వీడికి బాగా బలిసింది రాజు. వీడికి ఫుడ్ అని తగ్గించేద్దాం ఈ రోజు నుంచి. ఓకే, ఇక్కడ పడుకోబోతున్నాం రా ఇప్పుడు మనం. నీ కూడా ఇక్కడ పడుకుంటాం రా. అబ్బా చల్లటి గాలి తగులుతుందిరా. వాటర్ ఉంది కదా పొలం పైన, దాని వల్ల చల్లగా గాలి తగులుతుంది. బావా స్టార్ట్ చేద్దామా? కాసేపు ఉందామా? ఎండ తగులుతుంది. కాసేపు ఉండే స్టార్ట్ చేద్దామా? ఈ లోపు కర్రలు తీసుకొద్దాం గురు, అలాగా తిరిగినట్టుగా వెళ్ళి. రారా బా, బుడ్డ పళ్ళు ఉన్నాయి తిందాం. ఆ పళ్ళు మనకు సరిపోవురా. చిన్న కాయలు కనిపిస్తున్నాయిరా. పర్లేదురా, ఎక్కడ ఒకసారి పండే ఉంటాయిరా. పండిపోయి కనిపించిందిరా నాకు, పండింది. అబ్బా నాకు కనిపించిందిరా. రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. రండి గాయస్ ఫ్రెండ్స్. ఎదుగండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను పండినవి బొడ్డపళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగున్నాయి కూడాను చాలా మంచిగా ఉన్నాయి. ఇదిగో ఇది తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఆకుల లోపలే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. పళ్ళన్నీ కూడాను మనం తీసి చక్కగా తినాలి. నేను మీకు చూపిస్తాను. ఇది తీద్దాం. ఇది బాగుంది కదా, ఇది కూడా తీసుకుందాం. తీరానా? ఇది కూడా వచ్చింది. ఇది కూడా ఇక్కడ సీమలు ఉన్నాయి, ఎక్కడో కుడుతున్నారు నాకు. ఇవన్నీ తినడానికి మంచిగా ఉంటాయి. నారాకు తెసరుతున్నాయి. వీటి లోపల పురుగులు కూడా ఉంటాయి కొన్ని వాటిలో. చిన్న గింజలు ఉన్నాయి ఇక్కడ. రక్త ప్రసరణ వ్యవస్థకి చాలా మంచిదట్రా. అంటే బ్లడ్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అయితే అంటే ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. ఇవన్నీ కూడా విరివిగా కాసి ఉన్నాయి, పండుతాయి మరలా. జాగ్రత్త రే, లేండి అయిపోతావు కిందికి. అలాగే రాకు. అవన్నీ ఎండిపోయినవే. ఒడి అమ్మ, ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది కదరా. మొత్తం కింద నా పార్కింగ్ ప్లేస్ రెడీగా ఉందట. ఓకే, జాగ్రత్త ఇచ్చేయి. మీరే జాగ్రత్త చూడండి. నాకు ఏమైనా అవుతే ఇంటికి తీసుకెళ్ళండి. చూడరా, డస్ట్ లేదన్నా ఎలా వచ్చింది చేతులకంతా. ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ పాయ తయారు చేస్తాం కాబట్టి ముందుగా మనం ఈ కాళ్ళని కూడా శుభ్రంగా కాల్చుకుందాము. ఇక్కడ కాళ్ళు అయితే ఉన్నాయి, మేక కాళ్ళు. మరి దాని బాడీ ఎక్కడ వెళ్ళింది ఏంటనేది అడగకండి. దాని గురించి తెలుసుకోవాలంటే మన రాంబాబుని అయితే అడగండి తర్వాత. నాకెందుకు అడుగుతారా? ఎంత మంచిగా కాల్చినా కాలట్లేదు. ఆయన అక్కడ దుమ్ము ఉందన్న, పైన మాంసం లేదు, పట్టుకెళ్ళిపోయాడు. మంట పెట్టండి సరిగా. అది కాలాలంటే మీరు మంట లేకుండా కాల్చేద్దామని. ఒరే, మంట ఉంది రాజు. అది ఎందుకు ఇలా కాల్చిస్తున్నారు? తినేద్దాం అనుకుంటున్నాం, ఏంటి అలా కలిసి అది కవర్ పెట్టి చిన్న కరప్పులు అంటున్నాడు. చూడండి ఎంత గట్టుకున్నాయా? ఏంటి అది ఎగిరిపోతున్నారా? గట్టిగా ఎందుకురు అంత గట్టుకున్నాయా? మరి ఇది బాగా ఇదిరా, ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయిరా బా. మనము తర్వాత ఇంకోసారి కడగాలి బా. కడుగుదాం బాగుంది. ఈ వంట కూడాను మాకు తెలీదు, నేర్చుకుని మేము ముందుగా అది తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైం మేము మటన్ పాయ టేస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. సూప్లా కూడా తయారు చేస్తారా? మనం కొద్దిగా గ్రేవీ లాగా ట్రై చేద్దాం. ఓకే, మనకు ఆ ముద్దతో తినడానికి బాగుంటుంది కదా బటు. బాగుంది. మరి ఎలా వస్తుందో ట్రై చేద్దాం. ఉంటేనే బాగుంటుంది. గ్రేవీ లాగా ట్రై చేద్దాం. మీరైతే ఎలా వండుకుంటారు? కొంతమంది అన్నంలో కూడా కలిపి తింటారు, కొంతమంది సూప్ లాగా తాగుతారు. మాకు అలాంటివి అయితే ఏం తెలియదు. మేము కాస్త గ్రేవీ లాగా ఇలా వండుకుందాం అనుకుంటున్నాము. మంచిగా వచ్చిందంటే మాత్రం మరోసారి ట్రై చేద్దాం, మంచిగా రాకపోతే వదిలిద్దాం. ఏదైనా ఒక్కసారే. అయ్యా ఏమైంది రా? ఇదిగో ఇది ఒకటి ఉంది. ఫ్రెండ్స్, పొయ్యి పైన అయితే పెడదాము. ఇది ఉడకడానికి బాగా టైం పట్టేలా ఉంది, ఎందుకంటే మనం చేసేది కట్టెల పొయ్యి పైన కాబట్టి ఇంకా టైం పడుతుంది, బాగా టైం పడుతుంది. దీంట్లోని ఉప్పు పసుపు కలుపుదాం రాజు. కలిపేసేపా ఉడకడానికి మంచిగా ఉంటుంది. ఉప్పు కూడాను కలుపుదాం. ఇది ఉడకడానికి ఏదైనా వేరే పద్ధతి ఏదైనా బాగున్నాయి. కుక్కర్ సింపుల్ గ్యాస్ పైన అది గ్యాస్ ఉంటే అక్కడ చేసుకుంటాం, కానీ మనం ఇక్కడ తీసుకెళ్ళాం కదా. చిన్నారు బాగుంది. ఆ కాలు భాగాలు ఉడికేలోపు మనమైతే ఈ ఉల్లిపాయలన్నీ ఇలా చిన్నగా తరుగుతున్నాం అనమాట. తరగా ఉంటాయి, ఏమంటారు దీన్ని? ముగ్గురు నాకు తెలియదు, అడగకు. అది ఒక ముద్దలాగా తయారు చేసి మిక్స్ ఆడిస్తున్నాం ఫ్రెండ్స్, నేచురల్గా. ఇక్కడ నూరేది లేదు, రాయి. అవును, లేకుంటే నూరేద్దాము. అవును బా, వర్షం కురిపించు బా. వర్షం రావాలనుకున్నాను బాగుంది. ఎలాగో మాకు ఈ పని కూడా ఉంది, తడపాలి. మీ ఫ్రెండ్ అంట కదా ఒకసారి పిల్లు. అలాగే మనందరి ఫ్రెండ్, చిన్నారు బాబు ఫ్రెండ్ కదా. అదే మన ఏటీసీ ఫ్రెండ్, అది దోస్త్. చూడరా, బయటకు వచ్చేస్తుందా? ఈ ముక్కలు ఉడికి లేదురా. అవి ఉడకావు, అది అలాగే ఉంటాయి అంతే. ఉడకవా? ఉడకావే, దుమ్ములు ఎక్కడ ఉడుకుతాయి నీకు? మరి ఏదో ఒక టీవీలో తినేసి చెప్తాను నేను. వద్దురా మరి కొద్ది గట్టిగా ఉన్నాయి గురు. అలాగ ఉంటుంది, ఉంటాయా? చర్మం కదా అదంతా కూడా, కాలు దగ్గర ఉంటుంది. అందుకనే మన వాటర్ అంతా కూడా సగం పెట్టాం మేము. ముక్కలు ములిగే అంతగా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆ ముక్కలన్నీ బయటకు వచ్చాయి. ఇంకా మనం అంత వెయిట్ చేయలేము, వండేద్దాం, తర్వాత చూసుకుందాం. ఇదే పాత్రలోని వంట కూడా చేసేస్తున్నాము. దీంట్లో నూనె అయితే పోసాము, దీంతో పాటు కానీ కొన్ని దినుసులు, మసాలా దినుసులు కలపలా కలిపి. ఈ ఆకులు కూడా పచ్చాకులు పండు అన్న. ఇంకా చూడండి, ఇది చేతి నిండా తుల్లింది ఇక్కడ. మంత్రి ఏసే మంత్రి కంట్రోల్. ఏంటి బా ఈ మంత్రి ఇట్లా తయారయ్యాడు? ఇంత భయపడితే ఇట్లా? అరే నేను రాజు, నువ్వే రాజు, నువ్వే మంత్రి. నీ రాజ్యానికి మీరందరు కూడా నా మంత్రులు, చిన్న మంత్రులు. ఎవరైనా రాజు ఉంటే మంత్రి ఉంటారు కిందన.
అంటే మంత్రులు ఉంటారు కానీ ఈడు రాజ్యానికి ఈడే రాజు, ఈడే మంత్రి, రాణి కూడా ఈడు. అరే దీంట్లో కాస్త పసుపు వేద్దాం, ఉప్పు కూడాను వేద్దాం. ఉల్లిపాయల ముద్ద అయితే మంచిగా వేగింది. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలిపేస్తున్నాము. అని ఆ కింద మంట ఎక్కువ మండుతున్నట్టుంది అలాగలా. సరిపోద్దేమన్నా చూడ. దీంట్లో కరివేపాకు కలుపుదాం. రవ్వ కేసరిలాగా తయారయ్యింది ఇట్రా, బాగా కనిపిస్తుంది బా. రాజు తీసిరారా ఆ ముక్కలు. చూడు బా ఇలా వేసేలా మొత్తం వేసి డుమ్ములు తప్ప ఇక్కడ ఏం ముక్కలు ఏం లేవురా. ఫ్రెండ్స్ ఇప్పుడు పుదీనా అయితే కలుపుతున్నాము. ఇంకో ఆకులు పెట్టి రాజు బాగా ఇదంతా పట్టింది. ఇప్పుడు మనం దీంట్లోని మనం ఉడకబెట్టాం కదా ఆ వాటర్, ఈ ముక్కల వాటర్ అది తీసిరా, దీంట్లో కలుపుదాం. తీసుకురావాలా? మరి దీన్ని వాటర్ అనడం కంటే సూప్ అనడం మంచిది. సూప్లో నందిరా పోసిరా, మొత్తం పోసి ఏరుంది కింద అడుగున రాళ్ళ రప్పల డస్ట్ ఉన్నాయి. ఇది కాస్త మరిగిన తర్వాత మరలా కొన్ని మసాలా దినుసులు అయితే కలుపుదాం. కారం దీంట్లోని కారం అయితే కలుపుదాం ఇప్పుడు. బావా ఏడు బా ఇంత పెద్దగా చినుకులు పడుతున్నాయి. అవును బాగుంది, వచ్చేలాగా ఉంది. అదే కదా. దీంట్లోని గరం మసాలా కూడాను కలుపుతున్నాము, ధనియాల పౌడర్ కూడాను కలిపేద్దాం. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడాను కలిపేస్తున్నాము. కూర అంతా కూడాను చిక్కగా తయారైపోయింది. ఇప్పుడు మనం దీంట్లోని కొబ్బరి తురుము అనమాట ఇదైతే కలుపుతున్నాము. ఇప్పుడు మనము దీంట్లోని కొత్తిమీర అయితే మనం చల్లుకుందాం, ఇంకా దించేద్దాం, తయారైపోయినట్టే. ఫ్రెండ్స్ కూడా రాగి ముద్ద కోసం వాటర్ అయితే పెట్టాము, వెయిట్ చేస్తున్నాం. ఇది ఎంతసేపు పడుతుంది మరి చూడాలి. అన్నంగా తయారవాలి కదా అది. అవును, రైస్ కూడా నిజంగా కలిపేసాము, అందులో కలిపేసి ఒకసారి పెట్టాము పొయ్యి పైన. మంచి మెత్తగా ఉడికిన తర్వాత పిండి అయితే కలిపేద్దాం దాంట్లో. పెద్ద వర్షం వస్తుంది అనుకున్నాను బాగుంది. పెద్ద పెద్ద వడగల లాంటివి వచ్చాయి, పెద్ద పెద్ద చినుకులు చినుకులు పడ్డాయి. వడగల అంటున్నాను బాగుంది. చాలా పెద్ద చినుకులు పడ్డాయి. వర్షం అయితే ఇంకా గట్టిగా వస్తుందేమో అనుకున్నాం. ఈ ప్రాంతాల్లో గట్టిగానే వస్తుంది వర్షం. ఈ కొండ ప్రాంతాల్లో గట్టిగానే వస్తుంది ఈ వర్షం అంతా కూడాను. ఈ ప్రాంతాల్లో ఇంకెక్కువ ఉంటుంది. బాగుంది. నెమలి నెమలి కదా. ఈ మధ్యన ఏంటో కానీ ఊరికి దగ్గరలో వచ్చి కూస్తున్నాయి. నెమళ్ళు కూస్తున్నాయి, కూస్తున్నాయి అంటారా? కూస్తున్నాయో ఏదో సౌండ్ చేస్తున్నాయి, ఏదో అరుస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ మధ్యన కొద్దిగా అంటే నాకు ఇది గొప్ప సరదాలాగా అనిపిస్తుంది బాగుంది. నమ్మలు అంటే నేను ఒక 2 సార్లు చూసాను ఇక్కడ ఈ వీడియోస్ లో, అంటే యూట్యూబ్ లో వచ్చిన తర్వాత. అది కూడా దగ్గర నుంచి కాదు, అవి ఎగురుతున్నప్పుడు ఇట్లా తిరిగేటప్పుడు ఇదంతా. మేమైతే దగ్గరలోనే చూస్తాం బాగుంది. దగ్గర నుంచి ఆవులు ఏదైనా తీసుకెళ్ళామనుకో బా, ఆవులతో నోమర్లు అంటుంటాయి కదా, అవి తినడానికి వస్తాయి అన్నమాట. ఆవులతో దగ్గరలోనే వస్తుంటాయి. వ్యవసాయం చేస్తున్నప్పుడు అయితే వచ్చేస్తాయి అవి తినడానికి, పంట తినడానికి. అక్కడికి వచ్చి తింటూ వెళ్తుంటాయి. నెమ్మలి చూడు ఇవి పింఛం బాగుంది. మేము ఆ పశువులకు వెళ్ళేప్పుడు తీసుకొస్తాం బాగుంది. తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే ఇంట్లో పెట్టుకుంటారు అలాగా, అందం కోసం ఉంచుకుంటాం. బాగా పిండి కలపాలా? తీసుకురా పోసి మొత్తం వేసేలా వేసి ఇంకా అది కూడా తీసుకొచ్చి ఆ పిండి కూడా కలపకుండా కాసేపు అట్లానే ఉంచుదాం. ఇదంతా కూడాను లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం చిక్కగా కలుపుదాం. బాగా 1-2 నిమిషాలు మనం మూత పెడదాం. ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు కలుపుతున్నాము. పర్లేదండి, సరిపోద్ది వాటర్ అంతా కూడాను. సరిపోద్ది రాజు. చూడండి ఎలా వచ్చిందో, అన్నం అంతా కూడా మంచిగా కలిసిపోయింది. ఈ నెయ్యి అయితే పోసిద్దాం. బా వేసే తీసురా వేసే. ఇది మూల నుంచి మంచి వాసన కూడా వస్తుంది నెయ్యి కలిపిన తర్వాత. ఆ రైస్ అంతా కలిసిపోతే ఇంకా మంచిగా వస్తుందిరా. బాగా కలపాలి బాగుంది, మంచి టేస్ట్ వస్తుంది. మనలో అయితే మెత్తగా తయారు చేస్తారు కదా, మనం కొద్దిగా జిగటగా తయారు చేస్తాము. ఈ రోజు రైస్ అయితే కలిపాము, కానీ రైస్ కూడా కలిపాం మేమైతే. ఈ రాగి సంగటికి ఇట్లా తయారు చేస్తారని చెప్పి మేము రైస్ కూడా కలిపాము. లేకుంటే మాదంతా కూడా తోప, ఓన్లీ రాగి పిండినే ఉంటుంది. ఎస్, ఇది కూడా బాగానే వస్తుంది. దాంట్లోనే మంచి స్మెల్ తగులుతుంది బాగుంది. నెయ్యి వేసాం బావా, నెయ్యేసి, ఆకేసి, బువ్వేసి, రాగి ముద్దేసి తింటుంటే పాయ, మటన్ పాయతో గట్టి రాగి సంగటి, రాగి సంగటి, రాగి సంగటి. కలపాలా బా, మీరు ఇలా కలుపుతా అవ్వదు. నాకు తీసుకెళ్ళకన్నా నువ్వు. తీసుకురాబా, ఇంకా ఉందా కొద్దిగా నెయ్యి వేసి. ఆగలేక నేను తినేస్తున్నాను గాయస్. ఏటో ఈ జనులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అబ్బా బాగాలేదు బా, సూపర్గా ఉంది. ఇంకాస్త నెయ్యి పోద్దాం. నేను వాటర్ సరిపోద్దాం అనుకున్నాను రా. వాటరా సరిపోతుంది. మీలో ఎంతమందికి ఇట్లా జిగటగా ముద్దగా ఉన్నటువంటి రాగి సంగటి అంటే ఇష్టమో కామెంట్స్లో రాయండి. మాకైతే ఇట్లానే ఇష్టం. కొంతమంది ఏమంటారు మెత్తగా ఉండేది ఇష్టపడతారు, స్మూత్గా రావాలి. మాకైతే ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట. ఇందులో ఇంకొక జగ్గు వేసి ఉంటే స్మూత్గా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనం అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే వడ్డించుకుందాము. ఏదైనా ఇలా బాల్స్లో వద్దన్నాము, కానీ సరేలే తయారు చేసేద్దామని చెప్పి ఏదో చేయడం చేస్తున్నాం కదా బా, ఇంకా అంతే. అందుకనే నీ చేత్తో ఇచ్చే ఏదో ఒకటి తీసుకో.
వాలీబాల్ లాగా ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకా 2 తినాలనుకుంటే తినవచ్చు. తర్వాత ఒకటి కరిలక్ష్మికా సారీ జానిగడికి కరిలక్ష్మి ఈరోజు రాలేదు. కూర కూడా మంచిగా తయారు చేసుకున్నాము. చూడండి ఇక్కడ చూడడానికి మాత్రం మంచి కనిపిస్తుంది, జ్యూసీగా. కలిపేసి వడ్డించేసి ఇదిగో చూడరా మంచి కనిపిస్తుంది. ఎవరిది వాళ్ళు వడ్డించుకుంటారా? వడ్డించుకోండి ఇష్టం. తేబా నాకు వడ్డించు. వడ్డించాలట వడ్డించే చాలే బా, ఇంకా తర్వాత వేసుకుంది. చాలా గురి ఎక్కడ పడుతుంది. మన మర్యాదలకి తక్కువ ఉండకూడదు నువ్వు. చాలు బ్రో, జారిపోతుంది అది. ఓకే మంచి వాసన వస్తుంది అబ్బా. చిన్నారు బాగా కూడా నేను వడ్డిస్తా. వడ్డించే మామూలుగా ఉంటుంది. ఇటు బా ఇలా ఎటు జారిపోకుండా బాగా కప్పి పెట్టాడు మా వాడు. సరిపోద్ది బాగుంది. సురేష్ అన్నకు నేను వడ్డించాలా? ఇక మొదలెడదామా గురుదేవా? మొదలెట్టండి రా. మొదటిసారి ఈ విధంగా తినడం అనేది ఎప్పుడు కూడాను మా స్టైల్లో మేము చేసుకొని తింటాము. ఈ రాగి ఫారెన్ స్టైల్ అయితే ఏంటి తిను తిను తిను. ఈ రాగి ముద్ద మొదటిసారి తినడం. రాగి ముద్ద మొదటిసారి తింటాం లేదా పాయతో తింటాం మొదటిసారి? పాయతోనూ రాగి ముద్ద ఇలా తినడం కూడా మనం ఇలా అదొకసారి చేసాము. ఒకసారి చేసాము రాగి పాయతో మొదటిసారి ఇలా తినడము. చికెన్తో చేసాము అప్పుడు మనం. బాగుంది అన్న, భలేగా ఉంది. టేస్ట్ మాత్రం బాగా వచ్చిందన్న. అదిరిపోయింది. ఇంకా ఎలా ఉంది? బాగుంది కదా టేస్ట్ అదుర్స్ బావా, మంచి టేస్ట్ వస్తుంది. బాగుందా? వండేటప్పుడు మా బావేమో బామర్ది మంచి వాసన వస్తుంది బామర్ది, ఎలా తీరుతుందో అంటుండేడు. అవును, పాయలు ఉన్న ముక్క తింటున్నా. అదిరింది. ఉప్పు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది కదా ఈ ముద్దలోనే దీంట్లోనే. అవును, దేంట్లో కూడా ఎక్కువ తక్కువ లేదు, కరెక్ట్గా అలా సరిపోయింది బా. నేను కారము ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను బా ఈ పాయలోని. సరిపోయింది. నీకు మళ్ళీ అడిగాను కదా నీకు. అవునవును, సరిపోయింది. ఒకసారి ఈ ముక్క ఒకసారి ట్రై చేద్దామా? బా కొద్దిగా గట్టిగానే ఉంది ముక్కలు కొద్దిగా గట్టిగా ఉన్నాయి, మరీ అంత మెత్తగా లేవు. ఇది బాగా ముద్రిపోయింది. మేకమ్మ ఏజ్ బారిడ్ కొద్దిగా గట్టిగా ఉన్నాయి కదా బా ఈ ముక్కలు. గ్రేవీ అదే నేను వడ్డించుకుంటున్నాను, నాకు అది కావాలి. అది బాగా వచ్చింది బా, టేస్ట్ మాత్రం అది. తర్వాత వడ్డించుకుంటాయా ఫ్రెండ్స్? మరలా మనం క్యాంపింగ్లో చేద్దాం. ఫుడ్ బాగా నచ్చింది, మేము తయారు చేసిన ఈ విధానంలో అయితే బాగా నచ్చింది రుచి అయితే. మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి. బాబా బామర్ది పక్కన ఉల్లిపాయ కూడా ఉంటే బాగున్నాము. బాగుండాల్సింది వారిది. పెట్టుకుందాం వద్దా? పెట్టుకుందామా? వద్దులే, ఈసారి కానిచ్చేద్దాం ఇంకెందుకు. మరలా ఎంత కట్ చేస్తాం కదా, అప్పుడు చల్లగా అయిపోద్ది ఇది. నాకు ఈ గ్రేవీతో బాగా నచ్చింది ఇది, ఇలా కలుపుకొని తింటుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది కదా. బాగుంది రాజు. తిడతారని చెప్పేసి మేకైతే దూరంగా పెట్టేస్తున్నాము. అంత దూరం పెట్టి తీసుకోదురా వాయిస్, దగ్గర పెట్టు. పర్లేదులే, శబ్దం వస్తుంది, మరి ఏం చేద్దాం. పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన శబ్దాలు వస్తాయి అంతేగా. మరి మనం తినేటప్పుడు ఈ శబ్దం అనేది వస్తుంది. ఒకటి కాదు, ఒక బాల్ కాదు, కారుకు బాల్ 2 కూడా తినొచ్చు బా. మనకి ఇంకా కారుకు బాల్ లేవు బా, 2 ఉన్నాయి. ఒకటి మన సహోదరుడు, మన ప్రియతమ నేత తమ్ముడికి ఒకటి ఉంది. తర్వాతనేమో మన ఆప్తుడు, మన పింఛన్దారుడు, మా టీంలోని వృద్ధుడు, సీనియర్ నేత, అతనికి ఒకటి ఉందన్నమాట, అతనికి పెట్టాము. 2 ఉన్నాయి ఇంకా. లేకపోతే ఇంకోటి మా బావకి ఇద్దాము, మా బావ బాగా ఇష్టపడి తింటున్నాడు. మా రాజు కూడాను సగం లేపేసాడు, మంచి ఆకలితో. మా సురేష్ అయితే ఇదిగో కంచంలో అడిది ఏమంటారు, కంచం అంటారు, ఏమంటారు దాన్ని? ప్లేట్. అదేరా కంచం అన్న ప్లేట్ ఒకటి డుబ్బరా. చచ్చా హాయ్ గాయ్స్ అని చెప్పి ఇక్కడ వచ్చింది ఇది. తినడం రాకపోతే ఇదే బాధ. ఈరోజు ఏదో పిచ్చి పిచ్చి ట్రై చేసాం కానీ బాగానే వచ్చిందిరా వంట. ఇలా గట్టిగా లాగుతుంటే మీకు అర్థమవచ్చు కొద్దిగా గట్టిగా ఉందని చెప్పి. ఇట్లాంటివి కుక్కర్లో కానీ ఏదైనా మూత పెట్టి ఉడకబెట్టే వాటిలో అయితే మెత్తగా వస్తుంది. అవును, కానీ మనం సహజంగా ఉడకబెట్టాం సహజ పద్ధతిలో. ఇక్కడెక్కడ అది దగ్గర 5-6 గంటలు ఉడకబెట్టలేము అంత మెత్తగా ఉడకాలంటే. మొన్న ఈ పద్ధతిలో బామర్ది మొన్న బోటీని ఇది సేమ్ లాగా. అవును, అది కూడా గట్టిగానే ఉండింది. అది కూడా దీంట్లో కొవ్వు కూడా ఉంది కదా గురు. ఉంది, బాగానే ఉంది. కొవ్వు ఉంది కదా బా. ఉంది బామర్ది. మన జానిగడికి మాత్రం ఈరోజు మంచి ఫుడ్ దొరికిందిరా.
అలా ఆవిడ రాలేదు కదా. సాలరా ఈరోజు తిన్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క రెసిపీ అంతా కూడాను మాకైతే సూపర్గా నచ్చింది. మేము ఏదో అనుకున్నాము, సరే ట్రై చేద్దాంలే అని చెప్పి దీన్ని పక్కన పెట్టాం ఈ వంట. కానీ అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది. ఇది ఎప్పుడో ముందు పెట్టి ఉండాలి. అవును, మన వాళ్ళు కూడా చాలాసార్లు కామెంట్ చేశారు వీళ్ళు చేయాలని విడిచిపెట్టారు. మీరు అందరు మర్చిపోయిన తర్వాత మరలా గుర్తు చేసాం. మీరు పెడుతున్నటువంటి ప్రతి వంటకం కూడా వస్తుంది, కానీ కాస్త లేట్ అవుతుంది. అది ఒకటేంటంటే ఇట్లాంటి వంటకాలు చేసినప్పుడు మనం చాలామంది మంచిగా ఎంజాయ్ చేసి చూస్తారు, కానీ మా గిరిజన వంటకాలు చేసినప్పుడు మాత్రం వచ్చిన సమస్య ఏంటంటే ఎవరు చూడట్లేదు. అంతే. అదే ఆ వీడియోస్ కూడా మీరు ఎంకరేజ్ చేయండి, వాటి కూడా మీరు చూస్తే మేము ఇట్లాంటి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. లాస్ట్ టైం ఒక వీడియో చేసాము, అదేంటది పనసకాయ పొట్టుకూర. ఆ పనసకాయ పొట్టుకూర చేసాము. తర్వాతనేమో ఇది ఈ వీడియోరా ఇది అంబలి నంజు అని చెప్పి ఆ వీడియో చేసాము. అది మంచి ఆర్గానిక్ వంటలు అనమాట. ఇవి కూడా ఆర్గానిక్ వంటకాలే, కానీ మనం ఇన్నోటి మసాలా దినుసులు కలుపుతాం. దాంట్లో మసాలా దినుసులు కూడా మనం వాడము, కానీ హెల్త్కి చాలా మంచిది. ఇది కూడా మంచిదే, ఈ రాగి ఇదంతా కూడాను. కానీ అట్లాంటి వీడియోస్ మీరు చూడట్లేదు, వాటిని కూడా మీరు చూడండి, ఆదరించండి. మీరు ఇలాంటి వంటకాలు కూడాను సపోర్ట్ చేస్తే మరెన్నో వంటకాలన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాం అనమాట. ఈ వంటకం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బై ఫ్రెండ్స్. మరి బాగా అక్కడ జాంకాయ అయితే పండిపోయింది, తీసుకుందాం పదరా. కనిపించట్లేదు నాకు, నీకు కనిపించదు కానీ అక్కడ చిన్నది ఇది ఇప్పుడు కనిపిస్తుంది. ఇదిగో కనిపిస్తుంది, ఇదిగో మధ్యలో ఆ జాంకాయ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం తెంపబోతున్నాం. పదరా రాబా, తీసుకున్నా వెళ్ళిపోదాం. ఓకే. ఈ పొలం గట్టు పక్కనే మీకు చాలా సార్లు కూడా లాస్ట్ టైం కూడా ఒకసారి వీడియోలు చూపించుకుంటున్నాం మీ చెట్టు దగ్గర. తీసుకున్నాం కదా, తీసుకుందాం. ఉంటారా రే, జారిపోతాం. అయినా ఎన్నున్నాయిరా? రెండా? మనం చూసింది ఇదిరా. అవునవును. అదేరా? అదా ఇక్కడ ఉంది చూడండి. ఏదిరా? ఇదిగో ఈ జాంకాయ అయితే ఒకటి దొరికింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇదొకటి. ఇంకోటి దొరుకుంటే బాగున్నా. ఉందిరా? ఉందా? 3 ఏది? బాగానే ఉంది, అది కూడా తీసుకో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బుల్లిగా ఉన్నాయో. జాంకాయలు అయితే మంచిగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. లోపల ఏమైనా చూడాలి మీరు, ఒకవేళ పురుగులైన ఉంటాయేమో. మంచి టేస్ట్ ఉంటాయి రా ఇవి ఈ టైంలో. ఇవి ఇందరు తీసుకురాది ఏదో ఒకటి తింటున్నాను. బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు తినలేదు ఇలాంటి జామకాయలు. ఇదిగో మన వాళ్ళు అయితే పైన కూర్చున్నారు, వాళ్ళు కూడా ఇద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం. ఇది ఇక్కడ ఉందా నా చేతిలో? మరి ఇక్కడ కడగరా, తీసుకురా. అది బాగా తినవు బా? తింటాను బాగా, కరువులో ఉన్నాను. కరువులో ఉన్నావా? ఎప్పుడు ఇస్తారనేసి ఎదురు చూస్తున్నాను. సంవత్సరం అంత దొరకలేదు జాంకాయలు. తీసుకున్నా, పెద్దది అది నీకే. చాలా పెద్దది ఇక్కడ. కొబ్బరి ముక్క, ఆలు చిప్ప. థ్యాంక్ యూ బ్రో. వనకం బ్రో. అరే తీసిరా, మనకు కూడా చిన్న ముక్క కడుచుద్దాం. నాకు ఇచ్చేది టేస్ట్ ఉందిరా, మామూలు ఉండదు, తీపి మాత్రము బాగుంది. తిన్నాను నేను కూడా, బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మంచిగా పండిపోయింది కదా. పదండి గాయస్, పదబా. బాగుంది, నాకు ఇవ్వలేదు. లేదు నీకు అంత ఫ్రెండ్స్ ఘాటే కలిసిపోయి లెమన్ వాటర్ తయారు చేసి తాగుదాం అనేసి ఇలా తయారు చేస్తున్నాం. మా చిన్నారబాద్ దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసాడు అనమాట. ఓకే, దాహం వేస్తుంది. మధ్యాహ్నం చేసుకుని తీసుకెళ్ళి బాగుంది బా. అదే నేను దానికోసమే లెమన్ తీసుకొచ్చాను. బాగా చెప్పలేదు నేను. మనలు కూడా మంచిగా ఉందిరా, సూపర్ వచ్చింది బా. లెమన్ అంటే ఈ దబ్బకాయలు ఉంటాయి కదా, దబ్బకాయలు పిండి దీంట్లోని మామూలుగా లేదు. ఇంకా తాగుకోవాలి, షుగర్ కట్టు సరిపోయింది కదా. సరిపోయింది. చిన్న రాసు చూడండి ఎలా తాగుతుంది. అదిగో జీరకాయలు అలా తాగరు కదా, ఎలా తాగుతుంది. అది పోసేసుకో డైరెక్ట్గా. ఆయన అలాగే తాగుతాడు, ఒకసారి తాగలేడు. మనం కూడా ఒకసారి తాగుదామా? అంత వెనక నేను అలా తాగలేను బాగా. అలాగే తాగలేదు కదా, చెప్పాను కదా అదిరిపోయింది అనేసి. వెళ్ళిపోతుంది ఇది ఇలా తాగితే. ఇలా చేసి తాగితే మళ్ళీ ఉంటుంది వేరు. మళ్ళీ వాటి తమ్ముడికి కెమెరా
ఉండే ఇది తాగించి వెళ్ళిపోతున్నా ఊరికి వదిలి ఉంది. ఓకే, ఇది మా కెమెరా పెన్కి ఇచ్చేద్దాం. ఇదిగో 1/2 లీటర్ ఉంది ఇక్కడ, 1/2 లీటర్ తాగిస్తాడు. అది నార్మల్గా మనం తాగము వాటర్. షుగర్ ఈ లెమన్ పిండామనుకో అది ఎంత తాగిస్తాం వాటర్. బయట మనకు సర్బతులను తయారు చేస్తుంటారు తాతలో ఉంది. దాంట్లో ఇది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కానీ దీంట్లో మంచిది ఏముండదు. మంచిది ఇలాగ ఉంటే బాగుంది. తప్పిన నిండా ఒక్కరు తాగొచ్చు బాగుంటుంది. దాఖలు వేస్తుంటే తాగిస్తావా నువ్వు? తాగిస్తాను.